అచ్యుతాపురం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకుంటామని ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమన్నారు సీఎం. గత ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందన్నారు చంద్రబాబు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆ డైలాగ్ వారిని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడిప్పుడే చాలా మంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. మా మీద పడటం కాదు, మా మీద పద్ది మీరు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 2 మాసాల తర్వాత కూడా మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా దురదృష్టకరంగా. ఖచ్చితంగా మీ దగ్గర చర్చ జరిగింది. చర్చ జరిగినా కూడా మీరు ఆడిట్ చేసుకోవడానికి వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా, వాళ్ళకుండే ఇబ్బందులు కూడా. ఒకతను ఇండస్ట్రీ పెట్టాడు, అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ని తెచ్చుకున్నారు. ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు. డక్కన్ కెమికల్ వచ్చేంత ఇద్దరిలో గొడవలు వచ్చాయి. వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి విభేదాలు ఉన్నాయంట. యాజమాన్యంలో యాజమాన్యానికి విభేదాలు ఉన్నాయి, పార్ట్నర్స్లో విభేదాలు ఉన్నాయి. ఉండొచ్చు, ఉంటాయి. దానికి దీనికి సంబంధం ఏమిటి? కార్మికుల యొక్క పరిరక్షణ కోసం తీసుకోవలసినటువంటి సేఫ్టీలు తీసుకోకపోతే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకునే పవర్ మీకు ఉందా లేదా? ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు? లాస్ట్ 5 yearsలో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్లు జరిగాయి విశాఖపట్నం. అందులో 120 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మాత్రం ఏమి ప్రమాదాలు జరగవు. ఆయన బాగా సేఫ్టీ తీసుకుంటాడు. మేమే వ్యవస్థను కూల్చేసేసాం, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా మనవి చేయాలి.